అరే నీ అబ్బాయి ఇంత లేట్ ఏంట్రా? కాలేజ్ ఫస్టే కదరా, ఫాస్ట్గా వస్తే కిక్ ఏమిటని కొంచెం లేటుగా వచ్చా. పదా నువ్వు వచ్చేసరికి కాలేజే మూసేటట్టున్నారు. పదా. ఊరు తినమ్మ, కాలేజీలో ఇవ్వలేడేంట్రా? కాలేజ్ స్టార్ట్ అయ్యాక అరగంట కాసేపు ఉంటారు రా. పదా. మై డియర్ తమ్ముళ్ళు, మీరు కాలేజీలో ర్యాగింగ్ ఉందని విన్నారో లేదని విన్నారో నాకు తెలియదు, కానీ కాలేజీలో మాత్రం ర్యాగింగ్ ఉంది. చాలా అప్డేటెడ్ ర్యాగింగ్. మేము ర్యాగింగ్ చేస్తున్నట్టు లెక్చర్స్ కానీ ప్రిన్సిపాల్కి కానీ తెలియదు. ఇలా 5 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇంకా మ్యాటర్కి వస్తే రోజు 9 o'clockకి కాలేజ్, మీరు 8 o'clockకి రావాలి. మా క్లాసెస్ అన్ని క్లీన్ చేయాలి. ఏంటండి మీ క్లాస్ రూమ్స్ మేము క్లీన్ చేయాలి? అరే నువ్వు ఇటారా. ఏంటండి పక్కింటా మాతో ఏది మాట్లాడుతున్నా సార్ అని పిలిచే మాట్లాడాలి. సో రోజు పొద్దున్న 8 గంటలకు రావాలి, క్లాస్ రూమ్స్ క్లీన్ చేయాలి, మమ్మల్ని కలవాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఒక రోజు లేట్ అయి టిఫిన్ చేయలేదు అనుకో, మీ టిఫిన్ బాక్స్ తెచ్చి మాకు ఇవ్వాలి. హాయ్ బాబాయ్, నచ్చితే ఒంటి మీద చొక్కా కూడా లాగేసుకుంటారేంటి? నీ పేరేంట్రా? చరణ్. కాలేజీలో ఉండాలంటే జోక్స్ మారే, నాకు చిరాకు. నేను చెప్పినట్టుగా జరగాలి కాదు, లేకపోతే అప్పుడు చూపిస్తారు ర్యాగింగ్ అంటే. అసలు ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యాంరా అనుకునేలా చేస్తా. ఈరోజు ఫస్టే కదా, ఫస్ట్ నేను పెద్ద పోలీస్ అయ్యాక చెప్తాను రా వీడి పని. నువ్వు పోలీస్ అయ్యాక చెప్తూ, కానీ నేను ఇప్పుడే చెప్తా, రండ్రా. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి మేడం, మన కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది మేడం. వాట్? ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇలా అనుకుంటారు కాబట్టి మీకు తెలియకుండా 5 సంవత్సరాల ర్యాగింగ్ జరుగుతుంది మేడం. ఇదేంటని అడిగినందుకే వీడి చెంపబాగింది నాకు వార్నింగ్ ఇచ్చారు మేడం. కాలేజ్ స్టార్టింగ్ ఎలా ఉంటే ముందు ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించాను మేడం. థ్యాంక్ యూ. కంప్లైంట్ ఇస్తారా ప్రిన్సిపాల్కి? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఇలా చేశారు మేడం, కానీ వదిలిపెట్టాం మేడం. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి వెళ్ళి తెలుసుకోండి. 1 వీక్ తర్వాత యాక్షన్ తీసుకోండి. అరే మా ఇళ్ళలోకి వారింగ్ లెటర్స్ పంపించారా ప్రిన్సిపాల్? వార్నింగ్ లెటర్ సార్? ఎందుకురా? ర్యాగింగ్ చేస్తున్నామని రా. ఎవరా కంప్లైంట్ ఇచ్చింది? ఇంకెవరు? ఆ 4 జూనియర్స్ అయి ఉంటారా? బాడబ్బా సాయి కాలేజీలో బయట వేసుకున్నా. అరే ర్యాగింగ్ పేరుతో రోజుకి ఒక్కసారైనా కుళ్ళబడుతున్నారు. నరకం అంటారు, కానీ నరకం కన్నా ర్యాగింగ్ పెద్ద శిక్ష. అరే మీరు రోజు ఇంటికైనా వెళ్తుర్రా, కానీ మేము కాలేజ్ కమ్ హాస్టల్, రాత్రి కూడా నరకమేరా.
రేయ్ వీళ్ళేరా? అదిగో ఒకడు వస్తున్నారా. రాజుగాడు ఎక్కడ్రా? తెలియదురా, వాడికి ఫోన్ చేయి. ఒక్కసారి చెప్తే అర్థం కాదురా, కంప్లీట్ ఇస్తారా? అరే చేస్తారా పదండి. హలో, ఎక్కడున్నారా? చెయ్యి విరగొట్టేశారు. నేను చచ్చిపోతాను రా. చచ్చిపోవడం ఏంట్రా? నేను పెద్ద పోలీస్ అవ్వడం మా అమ్మ కోరికరా, కానీ నా చెయ్యి విరగొట్టేశారు రా. నేను పోలీస్ అవ్వలేను రా, చచ్చిపోతాను రా, నేను చచ్చిపోతాను రా. రేయ్ వద్దురా, తప్పురా, చచ్చిపోవడం ఏంట్రా? నువ్వు ఎక్కడున్నావురా? కాలేజీలో ఉన్నావా? ఇలా ఎన్నో కథలు, ఎన్నో సూసైడ్ లెటర్లు, మరెన్నో ఆత్మహత్యలు. కానీ ఇవేవి ర్యాగింగ్ భూతాన్ని అంతం చేయలేకపోయాయి. ఇలా ఎంతోమంది జీవితాన్ని నాశనం చేస్తుంది ర్యాగింగ్. మన తల్లిదండ్రులు కన్న కలల్ని జైలు పాలు చేస్తుంది. మనకు ఉంటుందో అందమైన ప్రపంచం. నేను డాక్టర్గా జీవించాలి, నేను ఇంజనీర్గా జీవించాలి, నేను కలెక్టర్గా బతకాలని. కానీ ఆశలన్నింటినీ మట్టిపాలు చేస్తుంది. ర్యాగింగ్ని అంతం చేయడం స్టూడెంట్ చేతుల్లోనే ఉంది. ముందు మనం మారితే మన జూనియర్ మారతాడు, తర్వాత వాడి జూనియర్ మారతాడు. సో ముందు మనం మారదాం, ర్యాగింగ్ ఆపేద్దాం.